గర్భవతులారా, ఈరోజు మీ బిడ్డకి ఇవి చెప్పండి. మీకు సమయం ఉన్నప్పుడే ఈ బేబీ టాక్ అనేది చేయాలి. ముందుగా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోండి, కళ్ళు మూసుకోండి, అన్ని ఆలోచనల్ని పక్కన పెట్టి కాస్త ప్రశాంతంగా మీ బిడ్డతో మాట్లాడండి. శ్వాసను తీసుకోండి, శ్వాసని వదలండి. ప్రశాంతంగా ఉండండి, నా మాటల్ని వింటూ ఉండండి. చిన్న, నువ్వు నా పొట్టలో పెరుగుతున్నావు. కొన్ని రోజుల్లో ఈ నేల మీదకి రాబోతున్నావు. నీకు నువ్వెక్కడ పుడుతున్నావో ఈరోజు నేను చెప్పాలి. నువ్వు పుట్టబోయేది సాధారణమైన నేల కాదు, గొప్ప పవిత్రమైన భారతదేశం. ఈ మట్టి ఎంతో గొప్పది బిడ్డ. ఈ నేలలో రైతులు కష్టపడి పండిస్తున్నారు. వాళ్ళు పండించిన అన్నం మనం తింటున్నాం. మనమంతా సుఖంగా ఉండాలని మన దేశ సరిహద్దుల్లో సైనికులు ప్రాణాలు పణంగా పెట్టి కాపలా కాస్తున్నారు. ఈ దేశంలో డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సైన్స్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ నేలపై ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టింది. ఎందరో వీర వనితలు పుట్టారు. అబ్దుల్ కలాం పుట్టారు. భగత్ సింగ్ లాంటి మహావీరులు పుట్టారు. అలాంటి గొప్ప నేలపై నువ్వు పుడుతున్నావంటే నాకు చాలా గర్వంగా ఉంది. మన దేశంలో ఎన్నో భాషలున్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, సరిహద్దులు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నా మనుషులంతా ఒక్కటే. మనమంతా భారతీయులం అనే నినాదం కూడా ఉంది. నువ్వు కూడా అందరినీ సమానంగా చూడాలి, ఎవ్వరినీ తక్కువగా చూడకూడదు. సాయం కావాలంటే ముందుండాలి. నువ్వు ఏ చదువు చదివినా, ఏ ఉద్యోగం చేసినా దేశం కోసం నిలబడాలి, దేశాన్ని గౌరవించాలి, దేశం కోసమే జీవించాలి. నీ కోసం ఈ అమ్మ, నాన్న, అమ్మమ్మలు, తాతయ్యలు మేం మాత్రమే కాదు నాన్న, ఈ దేశం కూడా ఎదురు చూస్తుంది. నువ్వు నా బిడ్డవి మాత్రమే కాదు, ఈ భారతదేశానికి భవిష్యత్తువి. నీ తరం మా తరంలో ఉండే సమస్యలన్నిటిని తీరుస్తుందని ఆశపడుతున్నాం. దేనికి భయపడవద్దు. నీకు ఈ దేశమంతా కూడా తోడు ఉంది. ఈ నేలపై పుడుతున్నందుకు గర్వపడు నాన్న. జై హింద్. నువ్వెలా అయితే బయటకొచ్చి అమ్మ, నాన్న, అత్త అలా నేర్చుకుంటావో వాటితో పాటు జై హింద్ కూడా నేర్చుకోవాలి. జై భారత్ మాతాకి జై అని కూడా అనాలి. నీకు ఈ తల్లెంతో ఈ భారతమాత కూడా అంతే.
ఎప్పుడూ దేశం కోసం నిలబడాలి నాన్న, అది గుర్తుంచుకో. ఈరోజు నీకు నువ్వు పుట్టబోయే ఈ నేల కోసం పరిచయం చేశాను. తప్పకుండా బయటికి వచ్చాక నా మాటల్ని దృష్టిలో పెట్టుకొని దేశం కోసం జీవించు నాన్న. కళ్ళు మూసుకోండి, అలాగే కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి. డీప్లీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. 2 చేతుల్ని రబ్ చేసుకొని మీ కళ్ళపైన ఉంచి మీ చేతుల్ని చిన్న చిరునవ్వుతో చూడండి. తరువాత చాలా సున్నితంగా ఒక మంచి విషయం నేర్పినందుకు మీ పొట్టపై సున్నితంగా చేతులు పెట్టి గర్వపడండి. థ్యాంక్ యూ.